మరికొన్ని క్రైమ్ వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. కృష్ణా జిల్లా నూజివీడులో వివాహిత అనుమానాస్పద మృతి విషాదాన్ని నింపింది. నగల వ్యాపారం చేసే మల్లూరి ప్రసాద్ అతని భార్య నాగమణిని కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. నాగమణి ప్రసాద్లకు 11 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 2 పిల్లలు. నాగమణిని భర్త తీవ్రంగా కొట్టేవాడని, కట్నం కోసం వేధించేవాడని, పలుమార్లు పుట్టింటికి పంపించగా పెద్దల పంచాయతీలో రాజీ కుదిరిందని అంటున్నారు. కాపురం సజావుగా సాగుతుందనుకుంటే చివరికి అమ్మాయిని చంపేశాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదంటూ న్యాయం కోసం నాగమణి అత్తారింటి ముందు మృతదేహంతో ధర్నా చేశారు. కడప జిల్లా ఖాజీపేట మండల పరిధిలోని లంకమల్ల అభయారణ్యం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 7 తమిళ కూలీలను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 ఎర్రచందనం దొంగలు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా లింగాల మండలంలోని కర్ణపాపయ్యపల్లిలో భారీగా గుట్కాను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయల విలువైన సరుకును అనంతపురం జిల్లాకు తరలిస్తున్నట్టు గుర్తించారు. గుట్కా వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు.